బ్రో బ్యాండ్ మేళం సినిమా పోదాం అనుకుంటాను, ఏమంటావు? దే అదో డబుల్ బొక్క అంతే అంటావు. అంతే. ఎప్పుడు చూసినావు నువ్వు? నేను నైట్ పోయినా సంధ్య 35. అవునా? పోయినా మంచిగా లేదు సినిమా, డబ్బులు దండగా అంతే. కోనా వెంకట్ రైటింగ్, మరి వీళ్ళంతా ఉన్నారు, ఏంది కథ? కరెక్టే. కోన వెంకట్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ వచ్చేసి కొత్త ఆయన అనుకుంటా ఆయన సతీష్ జవాజీ అని. చిచ్చగాడు ట్రై చేసి మంచినే గానీ కొంచెం ఎట్లా ఉన్నదంటే అది నిబ్బా నిబ్బి స్టోరీస్ అంటారు చూసినావా, ఆ టైప్ ఉంది అది. అంత అంత ఒక పట్టుకుంటది స్టోరీ అన్నట్టు ఏం లేదు. రోషన్ ఎట్లా చేసిన యాక్టింగ్, వాళ్ళ పిల్లల యాక్టింగ్ బానే ఉంది. రోషన్ది కానీ అమ్మాయి, ఇంకో అమ్మాయి ఉంది హీరోయిన్ మన శ్రీదేవి, ఇద్దరు యాక్టింగ్ సూపర్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆ స్టోరీ డల్ స్టోరీ, ఈ కోర్టు పేరు అని వర్కౌట్ కాలే. అదే మనలో ఏం చేసారంటే కోర్టు సినిమాలో పేరు కదా, ఇందులో కొంచెం వర్కౌట్ అవుతుంది జనాలు వస్తారు అనుకున్నారు. ఆ పేరు ఉంది కాబట్టి ఆ మాత్రం జనాలు వచ్చారు. జస్ట్ స్టోరీ సినాప్సిస్ చెప్పు. స్టోరీ అంటే ఏం లేదు డార్లింగ్, మనోడు వీళ్ళ ఫ్యామిలీ కొంచెం రిచ్ ఫ్యామిలీ అనమాట, అమ్మాయి వాళ్ళది. సో ఆబ్వియస్లీ వీడు మేనబాబు అవుతాడు, వీళ్ళ పూర్ ఫ్యామిలీ అనమాట. సో వీళ్ళ డాడీ హెల్ప్ చేయడం వల్లనే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కొంచెం బాగా సెట్ అయిపోయింది. ఈ వీళ్ళ డాడీకి ఏంటంటే సాయి కుమార్ అనమాట, వీళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీ. వీళ్ళ డాడీకి ఏంటంటే వానికి ఏం లేదు, పైగా వాడు చదువుకోడు, వాడు ఎందుకు పనికిరాడు, వానికి ఇచ్చి పెళ్లి అయినా కూతురు అని చెప్పి. ఈ అమ్మాయి ఏంటంటే మొత్తం చెప్తాను, మొత్తం ఏం చెప్పాలి, చూడాలా మన వాళ్ళు, మన వ్యూవర్స్ చూడాలా, మొత్తం చెప్పాలి. సినిమా మాత్రం లైట్ అంటే చూడడానికి, అంటే ఓటీటీలో వస్తే ఒకసారి చూడొచ్చులే, ఓటీటీలో కూడా. థియేటర్కి వెళ్ళి చూడాలన్నంత అయితే అనిపించలే నాకు. నేను మన రోషన్ ఉన్నాడు కదా, మనోడు మంచి యాక్టింగ్ అండ్ అమ్మాయి కూడా మంచి పేరు అనేది సినిమా వాళ్ళ పేరు బాగుంటది, క్యూట్ గా ఉంటది, మంచి యాక్టింగ్ బాగుంటది. మళ్ళీ అయితే లైట్. ఇప్పుడు ఇలాంటి స్టోరీలు తీసుకున్నప్పుడు ఎట్లుంటాను డార్లింగ్, మెయిన్ సాంగ్స్ ఉంటాయి చూసినావా, సాంగ్స్ ఒకటన్నా హిట్ అయ్యే సాంగ్ ఉండాలి. నువ్వు ఇందాక చెప్తాంటే నాకు గుర్తొచ్చింది, సాంగ్స్ ర్యాప్ సాంగ్స్ పెట్టినా. ర్యాప్ సాంగ్స్ అంటే అవి మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఉంటాయి, ఫోక్ సాంగ్స్. ఫోక్ సాంగ్స్ అన్నింటినీ మనం బ్యాండ్ మేళం అని చెప్పి టైటిల్ జస్టిఫికేషన్ అవ్వడానికి కోసం ఆ పాటలు ఇరికించినట్టు ఉంటది. అది ఫీలింగ్ అనిపించడం అంతే. దానికి నన్ను అడుగుతుంది ఇంకో సజెషన్ చేయొచ్చు నాకు. ఏం సజెషన్ అంటే, ఆ బ్యాండ్ మేళం కాకుండా లేచిపోయిన రాజమ్మ అని పెట్టవచ్చు సినిమా. అది నిజం ఉండాలి, లేచిపోయిన రాజమ్మ అని చెప్పి సినిమా టైటిల్ పెట్టొచ్చు. అది మంచిగా ఫన్నీ ఉంటది, క్యారెక్టరేషన్ అమ్మాయి అట్లనే ఉంటది, ఆ సిచ్యువేషన్స్ అవన్నీ. సినిమా అయితే డుషే అది వేసి డంబా బుష్ అంటారు చూసిన, డంబా బుష్ కి ఆ టైప్ అనమాట. ఇక మనోడు యాక్చువల్ గా రివ్యూ చెప్పేసాడు. సినిమా మాత్రం ఓటీటీలో చూడండి. బాయ్.